ఒకే ఒక్క రోజులో భారత స్టాక్ మార్కెట్లో లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండూ భారీగా పతనమయ్యాయి. పెట్టుబడిదారుల సంపద ఒక్క రోజులో లక్షల కోట్లు తగ్గింది. అసలు మార్కెట్ ఒక్కసారిగా ఎందుకు కుదేలైంది? ప్రపంచంలో ఏం జరుగుతోంది? ఇది తాత్కాలిక పతనమా లేక పెద్ద సంక్షోభానికి సంకేతమా? ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ పతనం వెనుక ఉన్న నిజమైన కారణాలేంటో వివరంగా తెలుసుకుందాం. ఈరోజు అంటే మార్చ్ 9, 2026 ట్రేడింగ్ ముగిసే సమయానికి BSE సెన్సెక్స్ దాదాపు 1300కు పైగా పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 50 కూడా 400 పాయింట్లకు పైగా పడిపోయింది. దీంతో భారత స్టాక్ మార్కెట్లో ఒక్క రోజులోనే దాదాపు 8 లక్షల కోట్లకు పైగా మార్కెట్ విలువ తగ్గింది. ఇది ఇటీవల కాలంలో వచ్చిన పెద్ద పతనాల్లో ఒకటి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్న పెద్ద విషయం మిడిల్ ఈస్ట్లో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు. ఈ పరిస్థితి వల్ల ప్రపంచ పెట్టుబడిదారుల్లో భయం అలాగే అనిశ్చితి పెరిగింది. ఈ భయం కారణంగా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున షేర్లు అమ్మడం ప్రారంభించారు. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల క్రూడ్ ఆయిల్ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. భారతదేశం ప్రపంచంలో పెద్ద ఆయిల్ దిగుమతి దేశం కాబట్టి ఆయిల్ ధరలు పెరిగితే కంపెనీల ఖర్చులు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ భయం కూడా మార్కెట్ను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు. ఈ సమయంలో ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ భారీగా షేర్లు అమ్మడం ప్రారంభించారు. విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు పెంచినట్లయితే మార్కెట్పై నేరుగా ఒత్తిడి పెరుగుతుంది. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే భారత రూపాయి బలహీనపడటం. రూపాయి పడిపోతే దిగుమతులు ఖరీదవుతాయి. దీంతో కంపెనీల లాభాలపై ప్రభావం పడుతుంది. ఈరోజు మార్కెట్లో ఎక్కువగా ప్రభావితమైన రంగాలు ఏంటంటే బ్యాంకింగ్, మెటల్ కంపెనీలు, ఆయిల్ కంపెనీలు, ఎయిర్లైన్ కంపెనీలు. ఇవి గ్లోబల్ పరిస్థితులకు ఎక్కువగా ప్రభావితమయ్యే రంగాలు. స్టాక్ మార్కెట్ భవిష్యత్ ఇప్పుడు ప్రధానంగా మిడిల్ ఈస్ట్ పరిస్థితి, క్రూడ్ ఆయిల్ ధరలు, విదేశీ పెట్టుబడిదారుల నిర్ణయాలు, గ్లోబల్ ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ఆధారపడి ఉంది. ఈ పరిస్థితులు ఎప్పుడైతే మళ్ళీ స్థిరపడతాయో మార్కెట్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఈరోజు భారత స్టాక్ మార్కెట్ పతనం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏంటో చూస్తే గ్లోబల్ ఉద్రిక్తతలు, ఆయిల్ ధరల పెరుగుదల, విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు, రూపాయి బలహీనపడడం అన్నమాట. భారత మార్కెట్ ఇంకా పడిపోతుందా లేక త్వరలోనే తిరిగి పెరుగుతుందా? కామెంట్ రూపంలో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. ఇలాంటి వీడియోల కోసం విధాత ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.